హలో సార్, నా పేరు గెల్లా వీరాంజనేయులు. మాది ముప్పవారం అండి. నేను మామూలుగా ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాను. నాకు 2 పిల్లలు. అమ్మాయి బీటెక్ అయిపోయింది, అబ్బాయి ఫ్యామిలీ చదువుతున్నాడు. మీ అందరినీ ఇటు చుట్టూ నాకు చాలా సంతోషంగా ఉంది. వెంకటరత్న కుమార్ అండి, ముప్పవరం. నాకు 2 పిల్లలు. నేను వ్యాపారం చేస్తున్నాను. వ్యాపారంతో పాటు ఇంకేం చేస్తున్నావు చెప్పట్లేదు. అరే కుమార్, నువ్వు వాడిని మేనేజ్ చేయడానికి నువ్వేమేమి ఇచ్చావు చెప్పాలి. వేదికను అలంకరించిన మా గురువులందరికీ నా పాదాభివందనములు. అలాగే ఈ ఇన్విటేషన్ స్టార్ట్ చేసిన 14 మందితోటి 2014లో స్టార్ట్ అయిందన్నారు. తర్వాత 44 మంది వచ్చారు ఇప్పుడు మెంబర్స్ని. దీనికి మారుతి అండ్ వెంకారెడ్డి, నరసింహ అండ్ ఎవరైతే అందరూ ఒకరికొకరికి అందరికీ కనెక్ట్ చేసి ఈ గ్రూప్ని ఇంత పెద్ద గ్రూప్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ, ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనములు. తర్వాత నేను ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత నా కుటుంబ పరిస్థితులను బట్టి నేను జాబ్ చేస్తూనే చదువుకోవాల్సి వచ్చింది. ఈరోజు నేను గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను, ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో. అండ్ ఈ ఫంక్షన్కి నా వైఫ్ అండ్ చిల్డ్రన్ కూడా వచ్చారు. మై బెటర్ ఆఫ్ భారతి ఎంఏ బీఈడీ చేసింది. అండ్ నాకు ప్రతి ఒక్క కార్యక్రమంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ నాకు వెనక ఉండి చాలా అద్భుతంగా నాకు సహకరించేది. నాకు వర్క్ చేసినప్పుడైనా సరే, ఇంటి దగ్గరైనా సరే ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన పిల్లలిద్దరిని పెంచుకొని చాలా బాగా చూసుకునేది. ఎందుకంటే నేను వర్క్ ప్రెజర్లో ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి 24 అవర్స్ కూడా వర్క్ చేస్తూ ఉండే టైంలు కూడా ఉన్నాయి. అందువల్లనే ఆ రోజు అట్లా కష్టపడినందువల్ల నేను ఒకే కంపెనీలో చేస్తున్నాను 30 ఇయర్స్ నుంచి. సో నాకు 2 చిల్డ్రన్. ఫస్ట్ పాప బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది, శ్రీనిధి ఇన్స్టిట్యూషన్ హైదరాబాదు. అండ్ బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పాప పేరు అభిజ్ఞ, బాబు పేరు కన్నసాగి పవనం పునీత్. అండ్ హీఈస్ స్టడీయింగ్ ఇన్ బీటెక్ ఫస్ట్ ఇయర్ అండ్ శివనాడార్ యూనివర్సిటీ, న్యూఢిల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వై శివరాజేంద్ర ప్రసాద్, నారాయణవారిపాలెం. గురువులందరికీ ఈ ప్రతికలకి పాదాభివందనాలు. నేను హైదరాబాద్లో ఉండేవాడిని, రీసెంట్గా బెంగళూరు షిఫ్ట్ అయ్యాను. రాజేంద్ర మన అందరికీ ఎస్పీఎఫ్ స్కూల్ పీపుల్ లీడర్. అందరికీ ఒకసారి గుర్తు చేస్తాను. వేదికలించిన గురువులకు పాదవందనం. నా పేరు ఏనుగు వెంకటరామయ్య, బాబండి, బొమ్మనపాడు వచ్చేవాడిని. నా తోడి విద్యార్థులకు నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు మువ్వా రవి, పూర్తి పేరు మువ్వా రవీంద్రబాబు, బొమ్మనంపాడు. నేను 8th క్లాస్ స్టార్టింగ్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయాను. తర్వాత డిఫరెంట్ స్కూల్స్లో కాలేజ్లో జరిగాను. కానీ ఇక్కడ ఈ స్కూల్లో మీరు, ఈ గురువులు, ఈ టీచర్స్ వేసిన ఫౌండేషన్ కానీ, మీరు చెప్పిన టీచింగ్ని కానీ ఎప్పటికీ మర్చిపోలేము. ఆ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటే, అదే తాడికొండ రెసిడెన్షియల్ స్కూలు ఏదో చెప్పుకునేవాళ్ళు, కానీ మీ టీచింగ్ ముందు వాళ్ళ టీచింగ్ పనికిరాదు. బై విచ్ ఏదో అక్కడ మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ర్యాంకులు సాధించే వాళ్ళేమో, కానీ ఇప్పటికి కూడా మీరు మాకు బాగా గుర్తు వెంకయ్యమ్మ టీచర్ గారు,
సుబ్బారావు మాస్టర్ మాకు 6th క్లాస్లోనూ 7th క్లాస్లో ఎక్కువ టీచ్ చేసింది. తర్వాత కృష్ణయ్య మాస్టర్ 7th సోషల్ స్టడీస్. మీరు చెప్పిన టీచింగ్ ఎప్పటికీ మర్చిపోలేంది. ఆ ఫౌండేషన్ వల్లే చాలామంది ఈరోజు లైఫ్లో ఒక పొజిషన్కి వచ్చామన్నా, లేదంటే ఒక మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నామన్నా కూడా మిమ్మల్ని మేము మర్చిపోలేము. మీరు వేసిన ఫౌండేషన్ నేను మర్చిపోలేము. ఇక నాకు పర్సనల్గా వస్తే నేను అగ్రికల్చర్ MSc PhD చేశాను. హార్టికల్చర్ యూనివర్సిటీలో సీనియర్ సైంటిస్ట్గా, అంటే ఫ్యాకల్టీగా, అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. నాకు 2 ఆడపిల్లలు. ఒక అమ్మాయి బీటెక్ అయిపోయి ఎంఎస్లో యుఎస్లో MS చేస్తుంది. సెకండ్ గర్ల్ అమ్మాయి MBBS పాండిచ్చేరిలో చదువుతుంది. థ్యాంక్ యూ. అంటే ఇంకోటి, నేను చాలా వరకు 7th క్లాస్లో 8th క్లాస్లో వెళ్ళిపోయిన తర్వాత చాలా బొమ్మనం పాడలతో తప్పించి ఎవరితో కాంటాక్ట్లో లేను. అందరూ తెలుస్తూ ఉండి కొంతమంది ఎక్కడున్నారు ఏంటి అనేది. తర్వాత ఈ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఈ వాట్సాప్ గ్రూప్లో మరి ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు, కానీ గుర్తులేదు ఎవరు స్టార్ట్ చేశారో. ఫస్ట్ ఇనిషియేటివ్ రాజేంద్ర అనుకుంటా. రాజేంద్రని నేను మధ్యలో హైదరాబాద్లో ముందే కలిశాను. సో నన్ను కూడా ఇంక్లూడ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఐ మీన్ నేను ఈ రోజులు, ఈ స్కూలు, ఇక్కడ గడిపిన క్షణాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనివి అనమాట. ఇప్పటికి కూడా మా పిల్లలకి చెప్తూ ఉంటాను. నేను ఎప్పుడప్పుడు ఇట్లా దారిలో వెళ్తా ఉంటే 2-3 సార్లు పిల్లల్ని తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి స్కూల్లో ఫోటోలు కూడా తీసుకెళ్ళి దిగి గ్రూప్లో పెట్టాను. మొన్నటి వరకు కూడా నేను తీసిన ఫోటోనే మా గ్రూప్ ఐకాన్గా ఉండేది డీపీగా. తర్వాత మార్చేసాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఫ్రెండ్స్కి కూడా నన్ను మళ్ళీ మనల్ని అందరూ కలిపినందుకు మారుతికి, ఆర్వీకి, రాజేంద్ర, అందరికీ, వెంకారెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ మిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి. గురువర్యులందరికీ నా నమస్కారాలు. నా పేరు కత్తా శ్రీనివాసరావు, కోటపాడు. మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నందుకు అది మీ ఫలితమే. ఆ ప్రాథమిక స్థాయిలో ఆ కోటపాడులో మా కోసమే వచ్చినట్టుగా లింగంగుంట్ల విమర్శనరావు గారు, భారతి మేడం గారు, వీళ్ళిద్దరూ నేను 5 సంవత్సరాలు పూర్తి కాగానే వాళ్ళు మా గ్రామానికి వచ్చారు. వాళ్ళు ఉండటం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. తర్వాత ప్రాథమిక స్థాయి అయిపోయిన తర్వాత నేను 8, 9, 10 తరగతులు ఈ పాఠశాలలో చదువుకున్నాను. అందులో ముఖ్యంగా కృష్ణ మాస్టర్ గారు అంటే నాకు ఎంతో ఇష్టం. కృష్ణ మాస్టర్ గారు కూడా నేను నా పనితనం చూసి నాకు ఏ పని అయినా కూడా కృష్ణ మాస్టర్ గారు చెప్తూ ఉండేవాడు. మన సత్యనారాయణ మాస్టర్ గారు మ్యాథ్స్ సార్ గారేమో ఎవరైతే సరిగ్గా చదవరో వాళ్ళని రోగ్ అనే పదంతో ఉపయోగిస్తూ ఉంటాడు. తర్వాత మన హెచ్ఎం గారు కృష్ణమూర్తి గారు, పుచ్చకాయల కృష్ణమూర్తి గారు, మేము కోటపాడు నుంచి 15 మంది పిల్లలు వచ్చాము 10th క్లాసులో. ఒకసారి క్లాస్ చెబుతున్నాడు సార్, చెప్తుంటే అందులో మా కోటపాడు విద్యార్థి చంద్రారెడ్డి, ఎర్రం రామచంద్రారెడ్డి నిద్రపోతూ ఉన్నాడు. 2 నిద్రపోతూ ఉంటే సార్ పాఠం చెబుతూ ఉన్నాడు. ఆ పాఠంలో నీరు పల్ల వెరుగు, నిజము దేవుడు ఎరుగు, నిద్ర కోటపాడు విద్యార్థి వెరుగు అన్నాడు. మేము ఎవరా అని చెప్పి మేము ఎదురు చూస్తామని అందరూ చూసుకున్నాం ఒకరికొకరు. ఆ సార్ చెప్పినా కూడా ఆ చంద్రారెడ్డి నిద్రపోతూనే ఉన్నాడు, ముందుకి వెనక్కి దూకుతూ ఉన్నాడు. సరే, తర్వాత మన పీటీ సారు పిచ్చయ్య మాస్టర్ గారు నా గేమ్స్ చూసి నన్ను గ్రౌండ్కి లీడర్గా చేశారు. ఆగస్టు 15, 1987 సంవత్సరంలో అన్ని ప్రైజులు ఫస్ట్ ప్రైజులు నాయైతే ఫస్ట్ ప్రైజ్ కబడ్డీలో శ్రీనివాసరావు ఫస్ట్ అని పిలిచాడు. తర్వాత సెకండ్ ఇంకొకరు వేరే వాళ్ళు. అట్లా 2-3 ఆటలు చూసిన తర్వాత మన హిందీ మాస్టర్ గారు, అయ్యో నువ్వు మాటికి తిరగడం ఎందుకు, ఎక్కడే ఉందయ్యా నువ్వు, మొత్తం ఒకేసారి తీసుకెళ్ళని చెప్పి మన హిందీ మాస్టర్ గారు ఆ రోజు అన్నారు. కాబట్టి మీ అందరికీ, మా స్టూడెంట్స్ అందరికి కూడా, తర్వాత ముఖ్యంగా మా ఆర్కే గారు, మారుతి, వెంకారెడ్డి, వీరందరికీ కూడా మొత్తాన్ని ఏకం చేసినందుకు వారికి ఇంకోసారి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ గురువర్యులకు మరొకసారి పాదాభివందనాలు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను 10th క్లాస్ స్టడీ ఆపేసాను. ఇప్పుడు వలపర్లో ఉంటున్నాను. వలపర్లో రాస్తున్నాను. నాకు 2 పిల్లలు. పెద్ద అబ్బాయి ఏమో బీటెక్ అయిపోయింది, చెన్నైలో జాబ్ చేస్తున్నాడు. రెండో అబ్బాయి ఏమో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. షాపు ఇంట్లో 2 కలిసే ఉంటాయి. వలపర్లో పెట్టాను షాపు. ఇక్కడ ఏం చేసినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి గురువులు గారందరికీ నా నమస్కారాలు. వారి
వల్లనే మనం ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చామని చెప్పి కొత్తగా చెప్పుకుంటున్నాం ఏ రోజైనా సరే. మా పిల్లలకైనా చెప్తాను ఆ రోజు మామూలుగా ఎట్లా చేసాము అట్లా అని చెప్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువులు గారికి, మా కొలీగ్స్కి అందరికీ నమస్కారం. ఒక విషయం మనం మర్చిపోయాను. మాకు విమర్శన గారు సెవెంత్ క్లాస్ వరకు సోషల్ చెప్పాడు. ఆ సారు ఎవరైతే పిల్లలు సరిగా చదవలేదో వాళ్ళకి సార్కి ఎడం చేయి దెబ్బ అలవాటు. వాచి తీసి కుడి చేతికి పెట్టాడంటే మాత్రం అయిపోయి డీపులు పగిలిపోయినట్టే స్టూడెంట్స్ మొత్తానికి. అలానే భారత మేడం గారు ఉన్నారు. ఆ మేడం గారు ఎవరైతే చదవడం వాళ్ళకి ప్రజెంట్ కొట్టుకొని ముందు లాగేసేది బాగా. తర్వాత నేను 23 సంవత్సరాలకే నాకు టీచర్ పోస్ట్ వచ్చింది. 30 సంవత్సరాలు పూర్తయింది. నేను ఇదే మండలంలో పంగులూరు మండలంలోనే 26 సంవత్సరాలు పూర్తి చేశాను. ప్రస్తుతం నేను బల్లికురం మండలంలో వల్లాపల్లి గ్రామంలో హెచ్ఎంగా పనిచేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన ఆర్కే గారికి, సభాధ్యక్షుల వారికి, గురువర్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఉన్న గురువులందరికీ ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా క్లాస్మేట్స్, ప్రియమిత్రులు అందరికీ నా నమస్కారం. మై నేమ్ ఈజ్ నరసింహారావు ఏమని ఫ్రమ్ వెంకటాపురం. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ఇంగ్లీష్ టీచర్ at ZPH స్కూల్, ముటుకుల ఆఫ్ పొగల్చెరువు మండలం. ఫస్ట్ నుంచి నాకు 7th క్లాస్ నుంచి కూడా కృష్ణయ్య మాస్టర్ గారు ఒక ఇన్స్పిరేషన్. మెయిన్లీ 10th క్లాస్లో ఇంగ్లీష్ గ్రామర్ చెప్పేటప్పుడు కానివ్వండి, లెసన్స్ చెప్పేటప్పుడు కానివ్వండి, నాకు సార్ లాగా నేను కూడా ఇంగ్లీష్ ఎప్పటికైనా చెప్పాలి అనేటువంటి ఒక కోరిక ఆ రోజు బలంగా కలిగింది. ప్రజెంట్ నేను అదే జాబ్లో ఉన్నందుకు సార్కి నేను చాలా రుణపడి ఉంటాను. అలాగే నాకు 2 అబ్బాయిలండి. పెద్ద అబ్బాయి బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు, హైదరాబాద్ శ్రీనిధి. చిన్న అబ్బాయి వచ్చేసి ఫస్ట్ ఇయర్ బీటెక్ BVIT ఆఫ్ నంబూర్. మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండి ఈ కార్యక్రమం జరుపుకోవడానికి కారకులైనటువంటి గురువులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనంద. సార్, గురువులందరికీ నమస్కారం సార్. నా పేరు నందూరు వీరనగర్ శాస్త్రి సార్. నేను ముప్పవరంలో వస్తున్నానండి. ఫస్ట్ క్లాస్ నుంచి 5th దాకా నేను రాఘరావు మాస్టర్ చదువుకున్నానండి. తర్వాత 6th నుంచి 10th దాకా చదువుకున్నాను అనుకోండి. నాకు 2 పిల్లలు సార్, బాబు పాప. బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ప్రస్తుతానికి కొన్నాళ్ళు గోల్డ్ వర్క్ చేశాను సార్ ఒంగోలులో. నెక్స్ట్ ఈ మధ్య SBI బ్యాంకులో గోల్డ్ అప్రైజర్గా చేస్తాను సార్. 4.5 నుంచి చేస్తాను సార్. నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇట్లా గెట్ టుగెదర్ పెట్టేసరికి చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శాస్త్రి. సార్ నమస్కారం సార్. నా పేరు కట్టా లక్ష్మీనారాయణ. మాది కోర్సుకోట మండలం, కురవారిపాలెం. నేను ఇక్కడ ముప్పవరం హాస్టల్లో 3వ తరగతి నుంచి జాయిన్ అయి ఉన్నాను. 3 నుంచి 9th దాకా మన స్కూల్లోనే చదివాను. అలాగే ఇప్పుడు వేదిక పైనటువంటి గురువులు, పూజ్యులు అయినటువంటి ఇంటూరు సుబ్బారావు మాస్టర్ గారు, అలాగే కృష్ణమూర్తి మాస్టర్ గారు, అలాగే కృష్ణ మాస్టర్ గారు, జానవి మాస్టర్ గారు, సైన్స్ టీచర్ మేడం గారు, అలాగే ఈ ఆఫీస్ వర్క్ మాస్టర్ గారి పేరు మర్చిపోయి ఉన్నారు. అలాగే మన అటెండర్ కోటేశ్వరరావు, ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు ప్రసాద్ గారికి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా తోటి విద్యార్థులకి, సోదరిమణులకి అందరికి కూడా నమస్కారం. నేను 9th క్లాస్ నుంచి ఇక్కడ ఈ స్కూల్లో నుంచి వెళ్ళాను. రామతల స్కూల్లో జాయిన్ అయ్యాను. నేను అప్పుడు హాస్టల్లో ఉండే చదివాను. ఇందాక మావాడు పూర్ణచంద్ర అన్నట్టు రౌతు గుర్తుపెట్టడం లేదు నన్ను. అప్పుడు బాగా గుర్తున్నాను. అలాగే వసుంధర గారి ఈ మనవాడికి ఈ దూల్పాల అమర్లేంగ సాంగ్ అని
నేను ప్రస్తుతానికి ఇదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాను. ఇదే మన రేణంగారు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాను. మన ప్రమోటెడ్ మన రైల్వేకి వెళ్ళాను. అలాగే నాకు ఒక పాప, మా పాప వచ్చి సెక్రటరీ బొడ్డువానిపాలెం. నా బాబు కటా సాయి తేజ డాక్టర్ గారు. నా బాబు అదే నాకు మన రౌతు మన నరసింహరావు వీళ్ళు ఫోన్ చేయగానే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే చాలా సంవత్సరాలు అవుతుంది నా తోటి విద్యార్థులను చూసి. అసలు గుర్తుపెడతారో లేదో, మంచి పని చేస్తున్నారు. నాకు కూడా ఫోన్ చేయడం వల్ల నేను 9th క్లాస్లో వెళ్ళాను అని చెప్పేసి నాకు చాలా గౌరవంగాను వేడుపు కూడా వచ్చింది. నాకు మార్పు చేయగానే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా మంచి స్పోర్ట్స్ కానీ ఆడుతానే ఉండండి. రామతుల హై స్కూల్కి వెళ్ళి మాక గేమ్స్ లీడర్ నేను అక్కడ స్టేట్లో కూడా కబడ్డీ, వాలీబాల్, సాఫ్ట్ బాల్ తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ పిచ్చి మాస్టర్, డ్రిల్ మాస్టర్ గారు ఖోఖో నేర్పేవాడు బాగానే. అవి కూడా అక్కడే రామతుల్లోనే దానివల్ల గేమ్స్ లీడర్ చేశాను నేను. మళ్ళీ ఇంటర్మీడియట్ మంగమ్మ కాలేజీలో చదివేశాను. మధ్యలో ఇంకా ఇంపార్టెంట్ వలన, ఫ్యామిలీ వలన నా మేనత్త కూతురు వయసుకు వచ్చిన సందర్భంలో మా నాన్నగారు మ్యారేజ్ చేసేసాడు ఇంటర్మీడియట్లోనే. నా భార్య పొలిటికల్ మాజీ జడ్పీటీసీ కోర్సుపాడు మండలం. ఇప్పుడు టీడీపీ పార్టీ మండల అధ్యక్షురాలుగా ఉంది కూడా ప్రస్తుతానికి. నేను జాబ్ చేసుకుంటానే పొలిటికల్లో తిరుగుతూ ఉన్నాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే నాకు నేను హాస్టల్లో ఉన్నా అన్నాడు పూర్ణ సాంబార్ అని ఎక్కడ చేసేవాడు. ట్యూషన్ పోతేనేమో సుబ్బారావు మాస్టర్, ఏడుకొస్తేనే కృష్ణ మాస్టర్. పాపం హెడ్ మాస్టర్ చేస్తున్నట్టు కృష్ణమూర్తి మాస్టర్ గారు ఆయన ఏమన్నాడు, జాతీరావు మాస్టర్ గారు కూడా అసలు ఏమనేవాడు కూడా. ఆయన పాట మీద దాన్ని చెప్పుకుంటాడు వెళ్తాడు. ఎక్కువ కృష్ణ మాస్టర్ గారు అంటేనే అక్కడి నుంచే భయపడతా ఉండింది. అందుకని సాంబార్ తక్కువ తిని వచ్చేవాడు స్కూల్కి. నేను మూటికి భయం మీద వాస్తున్నా. అరే హాస్టల్ ఉన్నారంటరా సాంబార్ అనేవాడు. అది ఇప్పుడు లా చేస్తున్నా కూడా డైలీ కనిపిస్తూనే ఉంటాడు మా మాస్టర్. అయినా కూడా గుర్తు చూడగల ముందు మాస్టర్ లాయర్గా కాదు, కృష్ణ మాస్టర్ సాంబార్ అనే నాకు గుర్తొస్తూ ఉండేది. అలాగే మా ఇంటి సుబ్బారావు మాస్టర్ గారు నేను హాస్టల్లో ఉండి కూడా నన్ను సొంత స్టూడెంట్ లాగా చూసుకోలేదు సుబ్బారావు మాస్టర్ గారు. ఇంత బాగా చూసుకున్నాడు హాస్టల్లో ఉన్నవాడు కూడా. నాకు తర్వాత బెస్ట్ ఒకరోజు హాస్టల్లో భోజనం కూడా వండనప్పుడు లేనప్పుడు ధూళిపాల అమరలింగ స్వామి నన్ను ఒక 5-6 నెలలు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని పోషించాడు. అంటే మా నాన్నగారు వాళ్ళు అప్పుడు రాయచూరులో పొలవేస్తుంటారు బళ్ళారిలో. ఒక 5-6 నెలలు నన్ను అట్లా చూసుకున్నాడు. ఏడకరా నువ్వు వెళ్ళొద్దు, ఉంటా ఊరు వెళ్ళొద్దు అని. అంటే మా ఫ్యామిలీ అంతా మా నాన్నగారు అన్నారంటే కర్ణాటకలో ఉంటారు, పొలవేస్తా. అందువల్ల అట్లా చూశాడు అమరలింగ స్వామి. థ్యాంక్ యూ. నాకు ఎట్లానే ఇక్కడ ఎక్కువగా అనిపించేది ఏంటంటే నైట్ పూట నేను బీట్కి వస్తున్నప్పుడు నా స్కూల్లో పడుకుంటాను నైట్ ఒక 2 గంటలు డైలీ. నా తోటి కానిస్టేబుల్ నేను చదువుకున్న స్కూల్ అని చెప్పేసి పడుకొని ఎంతో సంతోషించి ఒక గాడ్లా కూర్చొని వెళ్ళేవాడు 2 గంటల స్కూల్లో డైలీ. అంతే 2 రోజులకు ఒకసారి బీట్ పడతా ఉండిద్ది స్టేషన్ డ్యూటీ. మా ఎస్ఐ కానీ సిఐ కానీ అందరూ చెప్తాను నేను చదువుకున్న స్కూల్ సార్, నాకు కొంచెం లైఫ్ ఇచ్చిన స్కూల్ సార్ అని చెప్తా ఉంటాను. చాలా సంతోషపడతా ఉంటాను. అట్లాగనే నాకు ఎక్కువగా ఏంటంటే మన వాళ్ళంతా కొంచెం ప్రిన్సిపల్ ఎస్పీ బాగానే గుర్తుపెట్టారు లేదా. 9th వెళ్ళాను కాబట్టి మీరు 10th లేట్ చేస్తున్నారు కదా, అంత అవగాహన లేదు. అట్లాగనే మన లేడీస్ ఒక నాకు 2-3 గుర్తొస్తున్నారు. అంతే నన్ను గుర్తుపెట్టారు లేదు. బొమ్మను పడేవాళ్ళు ఇద్దరైతే గుర్తు. ఆ శ్రీదేవి వచ్చింది అమ్మాయి అంగన్వాడీ టీచరు. కొండమూరు వాళ్ళు ఉండాలి మేడం గారు, శారదా మేడం గారు. అది వీడు కూడా రాయపాట అంటే ఇక్కడ అనుకుంటాం సార్ మాస్టర్ ఏమనుకోబాగలే మేము వీడియో కూడా అనుకుంటున్నందుకు కూడా మా కృష్ణ మాస్టర్ ఇప్పుడే చూస్తా ఉన్నాడు సార్. ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెబుతూ నా తోటి ఫ్రెండ్స్ అందరికి కూడా ఒక్కసారి నా ధన్యవాదాలు మరి ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మాస్టర్ గారికి, తోటి విద్యార్థులకు అందరికి కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ. 37 years తర్వాత లాస్ట్ ఇయర్ దసరా పండుగ రోజు
నేను లక్ష్మీనారాయణ మా ఊర్లో కలవడం తన డ్యూటీ మీద మా ఊరికి వస్తే అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాము ఇద్దరం ఏర్పడి. ఓకే, థ్యాంక్ యూ. నేను బెంగళూరులో ఉంటాను. టెక్ మహీంద్రాలో సాఫ్ట్వేర్ సైడ్ జాబ్, డెలివరీ మేనేజర్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. నేను పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు, చిన్నాడు 10th క్లాస్. అందుకని వాళ్ళు కొంచెం బిజీగా రాలేకపోతున్నారు. ప్రీ పబ్లిక్ ఎగ్జామ్స్ అని తీసుకురాలేకపోతున్నాను. నేను ఈ స్కూల్లో 7th నుంచి చదివాను, 7th to 10th. 6th వరకు కాన్వెంట్లో. కొంతమంది నుంచి వచ్చేవాడిని. నన్ను మా తాత పెంచారు. తల్లిదండ్రి కంటే మా అమ్మతో ఉండేవాడిని. మా తాత 6th క్లాస్లో నన్ను తీసుకొచ్చి ఈయనకి అప్పచెప్పేశారు, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, వాడి చదువు రావాలని. ఇక ఆయన అంటే ఎంత గౌరవమో ఎంత భయమో అన్నీ ఉండేవి. సరే 6th 7th రాసిన టైంలో 7th క్లాస్లో నేను క్లాస్ 2nd వచ్చాను. ఫస్ట్ ముల్లా రవీంద్ర వచ్చాడు. ఇక మేము ఇద్దరము, తర్వాత సౌజన్య, మాకు ముగ్గురికి తాటికొండ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ వచ్చింది. ఆ ఎగ్జామ్కి ముల్లా క్వాలిఫై వెళ్ళిపోయాడు, నన్ను టాపర్ చేయడానికి ఏమో తెలియదు. నాకు పోటీగా రాజేంద్ర, చప్పిడి, సురేంద్ర వీళ్ళు ఉండేవాళ్ళు. సురేంద్ర 9th వరకు ఉండి వాడు కూడా వేరే కాలేజీ స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇక ఏకఛత్రాధిపతిగా ఏ చెట్టు లేని చోట ఆముద చుట్టే మహావృక్షం అన్నట్టు అలా అనుకుంటున్నా. మరి 10th క్లాస్లో అయితే నాకే ఎక్కువ మార్కులు వచ్చినాయి. దానికి కారణం అయితే హిందీ సబ్జెక్ట్ కూడా కారణం. హిందీలో నాకు 73 మార్కులు వచ్చినాయి. అవి తీసేస్తే నాకైతే మిగతా వాళ్ళకి కూడా మార్కులు ఎక్కువ ఉన్నాయి. నాకు గుర్తుండి ఆ బ్యాచ్లో 478 నా మార్కులు. అప్పటి వరకు 465 హైయెస్ట్. జగన్మూడి పాలెం వెంకట్రావుకు ఉంది, అది రికార్డు బీట్ చేసి 478 నాకు వచ్చింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు పట్టింది, అది 4-5 ఏళ్ళు పట్టింది. కృష్ణ మాస్టర్ భాషలో చెప్పాలంటే సెంటర్ మారితే హైయెస్ట్ పెరుగుతుంది అనేవాడు. నిజంగానే సెంటర్ మారింది. అప్పుడు పొలపల్ల సెంటర్ నుంచి మేదరమెట్ల సెంటర్కి వచ్చాం. మేదరమెట్లు ఎప్పుడైతే సెంటర్ అయిందో ఇక చూసుకో, మార్కులే మార్కులు, మార్కులే మార్కులు. తర్వాత సెంటర్ మారింది. మరి నాకు తర్వాత తెలియదు దాని గురించి. 500 దాటిపోయినాయి మార్కులు. అయితే సబ్జెక్టు విషయానికి వస్తే మాకు ఓకే ఓకే సరే 88 వరకు అయితే మనకు తెలుసు. తర్వాత ఇక మార్క్స్ తెలియవు. 88 కంటే ముందు 86 బ్యాచ్లో అయితే 465. జగన్మూడి పాలెం దొడిపాడు వెంకట్రావు ఉన్నట్టు గుర్తున్నారు, 465. తర్వాత రంగనాయకులు హైయెస్ట్. వాళ్ళిద్దరు ఎంపీసీ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారో తెలియదు. క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళిద్దరు ఎంపీసీ తీసుకున్నారు కాబట్టి తర్వాత నాకు ఫస్ట్ వచ్చి నేను ఎంపీసీ తీసుకోవాలని తీసుకున్నా. అంతే తప్పితే గైడెన్స్ అంటే సార్ చెప్పారు నాతోటి, అరే పాలిటెక్నిక్ రాయరా, అరే ఏపీఆర్ చేసి రాయరని చెప్పారు కృష్ణ మాస్టర్. నాకు 2 రాసాం, ఏం ఉపయోగం లేదు. అవి 2 వదిలేసినాయి మనల్ని. ఆ 2 ఎగ్జామ్స్లో ఎట్లాగో సక్సెస్ అవ్వలేదు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కలిసి రాలేదని. ఇంటర్మీడియట్ ఇంకోలో చదివా నేను. డిగ్రీ జేకేసీ కాలేజీ. నేను రాజేంద్ర అక్కడ క్లాస్మేట్స్. మరలా వసంత క్లాస్మేట్ కాదు వాడు రిచెస్ట్ కొంచెం మాకంటే. మేము కొంచెం పేదవాళ్ళం. మేము పేదవాళ్ళం కాబట్టి ఎంపీసీ చేరాము. వాడు రిచ్ పిల్లలు కాబట్టి అప్పుడే బిఎస్సి ఎలక్ట్రానిక్స్ చదివింది. అయితే సరే వెంక మొదలు పెడుతున్నాను నీ దగ్గర నుంచి. ఎవరైనా సరే మన పిల్లల్ని పేరెంట్స్ స్టూడెంట్స్తో రమ్మని చెప్పింది ఎందుకనే నేను. మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, వీటి గురించి చెప్పుకోవాలంటే నాకు తెలిసినందరికీ నేను మా వెంకయ్యని ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎందుకంటే నేను 10th పాస్ అయ్యాను, వాడు ఫెయిల్ అయ్యాడు. 10th పాస్ వాడు ఫెయిల్ అయిన జర్నీ అక్కడ ఆగలేదు. అది మాకందరికి ఇన్స్పిరేషన్. 10th వాడు మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాడు. మ్యాథ్సేనారా? మ్యాథ్సేనా? కరెక్ట్, నాకు గుర్తుంది బాగా. వాడు ఫెయిల్, నేను పాస్. ఈ రోజున అది నేను చెప్పకూడదు, నాకు సంబంధం లేదు. 10th ఫెయిల్ అయినా సరే తర్వాత మరలా రాసి ఇంటర్మీడియట్ ఇలా నువ్వు చెప్తావని నేను ఆపేసా. సరే ఇంటర్మీడియట్ పేటలో చదివాడు, డిగ్రీ చీరాల. ఆ తర్వాత జర్నీ ఎంఎస్ మాస్టర్స్ మళ్ళీ నాతో పాటు నాగార్జున యూనివర్సిటీలో నాకు బ్యాచ్, నాకు జూనియర్ అయ్యాడు అక్కడైతే. అయిపోయిన వెంటనే హైదరాబాద్ వచ్చేసాం అందరి దారి హైదరాబాద్ వైపే. నేనైతే 96లో హైదరాబాద్ చేరాను. ఇప్పటికి 30 ఏళ్ళు.
అక్కడే నేనైతే ఎంఎస్సి కంప్లీట్ అయింది అక్కడ నాగార్జున యూనివర్సిటీలో. తర్వాత విజ్ఞాన కాలేజీలో ఒక 4.5 సంవత్సరాలు చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీ చైతన్యలోనే 25 ఏళ్ళ నుంచి శ్రీ చైతన్యలో మ్యాథ్స్ లెక్చరర్ అండ్ ప్రిన్సిపాల్గా చేస్తున్నా కూకట్పల్లి క్యాంపస్. నా చేతుల మీదుగా కూడా చాలామంది ఐఐటీలో చేరారు అండ్ 2 ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఇప్పుడు. నా దగ్గర చదివిన నా క్లాస్ స్టూడెంట్స్. అయితే ఈ మధ్య పేపర్లు ఎక్కువ చూస్తుంటారు, వాడు నా స్టూడెంటే. ఈడీ విచారించిందని అమోయ్ కుమార్ అని ఒక స్టూడెంట్ ఉన్నాడు, నాకు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, వాడు నా స్టూడెంట్. అండ్ 2010లో నా దగ్గర చదివిన ఒక అమ్మాయి ఐఏఎస్ అయింది రీసెంట్గా, కావాలి మేఘనా అని. 2022 పాస్ అవుట్, 83rd ర్యాంక్ అమ్మాయి. ఐఏఎస్లతో పాటు ఐఐటిఎన్స్ ఎక్కువ ఉన్నారు. నా ఫ్యామిలీ పరంగా చెప్తే మా అమ్మాయి మా ఆవిడ కూడా వచ్చారు, ఒకసారి చెప్పండి. మా అబ్బాయి నేను 10th క్లాస్లో క్లాస్ ఫస్ట్ చూసుకోవటానికి ఎలా గర్వపడ్డాను. ఆ తర్వాత జర్నీలో ఈ మధ్య కృష్ణ మాస్టర్ మిగతా వాళ్ళందరికీ తెలుసు, మీకు అందరూ తెలియని ఒకసారి చెప్తున్నా. చెన్నై ఐఐటిలో 500 ర్యాంక్ వచ్చి ఎలక్ట్రికల్ జాయిన్ అయ్యాడు. ఇక్కడ 10th క్లాస్లో ఫస్ట్ వస్తే గోడ మీద పేరు రాస్తారు మనకి, నా పేరు అప్పుడు చూసుకున్నా. అట్లా ఐఐటిలో మద్రాస్లో మా వాడి పేరు రాసి పెట్టారు. ఐఐటి మద్రాస్ గోల్డ్ మెడలిస్ట్ మావాడు. దాంతోపాటు అందులో హైయెస్ట్ రావటం వల్ల ప్రిస్టేజియస్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. స్టాన్ఫోర్డ్లో ఇప్పుడు ఎంఎస్ చేస్తున్నాడు. హీ మే కంటిన్యూ ఇన్ స్టాన్ఫోర్డ్ ఆర్ ఎంఐటి. 1 minute. మా అమ్మాయి కూడా ఐఐటి సెలెక్టెడ్. షీఈ్ నౌ స్టడీయింగ్ బీటెక్ ఇన్ IIIT గచ్చిబౌలి. మా మారుతి కంప్లీట్ ఫ్యామిలీతో రావాలని చెప్పాడు, మా వాడు అమెరికాలో ఉన్నప్పుడు తీసుకురాలేదు. అండ్ మై బెటర్ హాఫ్ అండ్ మై డాటర్. అయితే ఈ సక్సెస్ అంతా కూడా నేను ఇంట్లో వాళ్ళకే ఇస్తున్నా. మాది ఉదయాన్నే లేచి కాలేజీ పోవడం, సాయంత్రం రావడం, పిల్లల్ని చదివించుకున్నదంతా ఇంట్లో వాళ్ళే. సో ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై వైఫ్. వాళ్ళని చదివించడం మాత్రం ఇంట్లో ఇల్లు చక్కగా ఉందంటే మాత్రం ఇంట్లో ఆడవాళ్లే కారణం. డెఫినెట్గా అదైతే నేను గర్వంగా చెప్పుకోగలను మీ అందరితోటి. అండ్ 10th క్లాస్ వరకు అంటే 8th క్లాస్ దగ్గర 8th, 9th, 10th కృష్ణ మాస్టర్ ఇచ్చిన ఫౌండేషన్, ఆ తర్వాత జీవితంలో డిసిప్లిన్ అవన్నీ ఉపయోగపడ్డాయి. రాజేంద్ర మేము అనుకునే వాళ్ళు ఎన్సీసీ ఉంటే బాగుంటుందని తర్వాత తెచ్చారు మనకి ఇక్కడికి. మేము డిగ్రీలో నేను రాజేంద్ర తర్వాత వసంత కూడా ఎన్సీసీలో జాయిన్ అయ్యి టాప్ అయినట్టు గుర్తు నాకు. ఇట్లాంటి కష్టాలు మనకి ఎందుకులే అని నేను ఇద్దరైతే ఎన్సీసీ సి సర్టిఫికేట్ సంపాదించాం. ఆ డిసిప్లిన్ అంతే ఉంది అప్పటి నుంచి. సో ఈరోజు అందరినీ ఇలా మన వేదిక మీద మా తోటి మిత్రులందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. వీటన్నిటికి పునాది మాత్రం ఇక్కడ 6th, 7th, 8th, 9th, 10th జీవితంలో ఎలా కష్టపడ్డాం, ఎలా కష్టపడాలో నేర్పేదానికి. అందుకే జీవితంలో ఎక్కడ ఒక క్లాస్లో పాస్ అయినా ఫెయిల్ అయినా అదంతా నది. వెంకటరావు చెప్తూ ఆపాను. నేను చైతన్య లెక్చర్ చేస్తూ హైదరాబాద్లో ఉన్నా. మా వెంక ఇన్ఫోసిస్లో హెచ్ఆర్గా ఉన్నాడు. అందరం హైదరాబాదే చేరాం. ఇన్ఫోసిస్ నుంచి వేరే కంపెనీకి మాట్లాడాడు, మాట్లాడతారు తర్వాత వాటి గురించి. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ. మాట్లాడాలంటే ఒక ప్రాబ్లం, ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఇంకో ప్రాబ్లం. కానీ లేదు ఆర్వి ఆల్రెడీ మొదలు పెట్టాడు కాబట్టి నేను ప్రయత్నం చేస్తాను. మొదటిగా సార్ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, మీకు పాదాభివందనం చేస్తాను. నాది చాలా విలక్షణమైన స్టోరీ. ఆర్వి కొంత చెప్పాడు. నేను నా సక్సెస్ మొత్తాన్ని నా తల్లిదండ్రులకి, నా భార్యకే ఇస్తాను. ఎందుకనంటే మా నాన్న ఎలా కష్టపడ్డాడు, మా తాతయ్యకి ఎంత పేరుంది, మా అమ్మ మమ్మల్ని ఎంత క్రమశిక్షణతో పెంచింది అనేదే నేను ఇక్కడ నిలబడి ఉండడానికి కారణం. నేను ఒక స్కూల్కి, కాలేజీకి దానికి ఎక్కువ నేను చెప్పను, ఎందుకంటే అది పార్ట్ ఆఫ్ లైఫ్. ఒకసారి నేను ఇక్కడి నుంచి వెళ్ళినాక ఆర్వి చెప్పినట్టు నేను మ్యాథ్స్లో 4 మార్కులతో నేను ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన తర్వాత మా నాన్న అడిగితే నువ్వు పొలం పని చేస్తే బాగుంటుంది అన్నాడు. 2 ఇన్స్పిరేషన్స్ ఎందుకు అని అంటే ఇక్కడి నుంచి వెళ్ళటానికి. మా మామయ్య మా కండ్లగుంటలో ఉంటారు, పమిడిపాడు దగ్గర. ఆయన అన్నాడు అక్కడికి వెళ్ళి పని చేసినప్పుడు, బావా వీడు బాగా పని చేస్తున్నాడు, మనకి పొలంలోకి బాగా పనికి వస్తాడు, వీడిని మనం కంటిన్యూ చేద్దామని. తర్వాత మా కజిన్ని తను 2 సార్లు 10th చదివించి తను అక్కడ ఎంకరేజ్ చేశాడు, వాళ్ళకి స్పెండ్ చేసి. మా పరిస్థితి నా 10th దగ్గర నుంచి మా పీజీ అయిపోయేంత వరకు చాలా ఫైనాన్షియల్గా చాలా ట్రబుల్లోకి వెళ్ళాం. అప్పుడు ప్రతి రూపాయి విలువ నాకు తెలుసు. అప్పుడు వరికి టుంగ్రో వైరస్ అని వచ్చింది. మీరు దుబ్బులని పోయి పంట కూడా లేదు.
ఆ టైంలో మా ఊర్లో ఎవ్వరు తినడానికి రైస్ లేకపోతే వాళ్ళు నూకలు తింటుంటే మా నాన్న మాకు ఆ వడ్లుంటే కింద కొంచెం మెత్తబడిపోయి అవి ముక్క వాసన వచ్చాయి, అవి తినలేక తింటూ ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో నేను లైఫ్ చూశాను. నేను 9th వరకు నేను చాలా టాప్లో ఉండేవాడిని. ఆ 9th నుంచి 10th వచ్చేసరికి మొత్తం గ్రాఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది లైఫ్లో. నా కళ్ళెదురుగా మొత్తం చూశాను. ఆ చూసిన దాంట్లో ఏంటంటే బొల్లాపల్లి వెళ్ళి మ్యాథ్స్ నేర్చుకొని 4 మార్కులతో తప్పినా కూడా అక్కడి నుంచి చదివి ట్యూషన్ చదివి మ్యాథ్స్ మళ్ళీ పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి నేను చిలకలూరుపేట వెళ్ళి మా పెద్దమ్మ వాళ్ళు అక్కడ ఉంటారు, అక్కడికి వెళ్ళి 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఫస్ట్ నేను ఎంపీసీ ఇంగ్లీష్ మీడియానికి అప్లై చేశాను. అక్కడ మధ్య సత్యనారాయణ గారని మా బాబాయ్ గారి ఫ్రెండ్ క్లాస్మేట్, ఆయన ప్రిన్సిపల్. ఆయన చెప్పారు నీకు ఇప్పుడు ఇవ్వలేను, ఒక 3 నెలలు ఆగితే ఇస్తానని చెప్పి అన్నారు. నేను చెప్పాను సరే సార్ అని చెప్పి ఉండి అప్పటికే నాకు చాలామంది మంచి ఫ్రెండ్స్ ఆల్రెడీ అయిపోయారు. నేను ఆ కాలేజీలో ఉన్నప్పుడు ఆ స్నేహితుల ప్రభావంతో నేను చెప్పాను తర్వాత ఇస్తానంటే వద్దని చెప్పాను. నాకు వద్దు సార్, నేను సిఈసిలో కంటిన్యూ అయిపోతాను. అది సిఈసి 3 అంటే ఏంటి, తప్పిన వాళ్ళందరూ అక్కడికే వస్తారు. నేను సౌజన్య మా ఊరి నుంచి ముప్పవరం రావటం 7th కట్టా శ్రీని చెప్పాడు అక్టోబర్లో వచ్చారని. మాకు 7th మా ఊరు స్కూల్ టాపర్ నేను ఇంకొక అతను గుంటుపల్లి వాస్ అని, మేము ఇద్దరం స్కూల్ టాపర్స్ని. ఇక్కడికి వచ్చినప్పుడు సీట్ వచ్చిద్దా రాదా అనుకుంటే మేము పొంగలూరు వెళదాం అనుకుంటున్నప్పుడు పుచ్చకాయల కృష్ణమూర్తి మాస్టర్ గారు నువ్వు బాగా మార్క్స్ వచ్చినాయి అని చెప్పేసి చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. నా ఇన్స్పిరేషన్ ఈ స్కూల్లో పుచ్చకాయల కృష్ణమూర్తి మాస్టర్ గారు. ఆ సారు మీకు ఎవరికి తెలియని విషయం, మేము 2 సంవత్సరాలు ట్యూషన్కి వచ్చాం. 8th 9th ట్యూషన్కి వచ్చాం. ఇక్కడ మాకు రసమైలో మేము వెనకుండి మేము పడుకునేవాళ్ళం. మా ఊరు వెళ్ళి ఆల్మోస్ట్ మీకు 10 kilometers పైన ఉంటుంది. రోజు వచ్చి వెళ్ళి మరలా వచ్చి నైట్ ఇక్కడ పడుకొని పొద్దున్నే వెళ్ళి మళ్ళీ వచ్చేవాడిని. మరలా వచ్చేటప్పుడు ఆర్వీని కొండమూరు వెళ్ళి పికప్ చేసుకునేవాడిని మధ్యలో సార్. అలాంటి దీంట్లో ఇద్దరే నాకు ఈ స్కూల్లో మేజర్ ఇన్స్పిరేషన్. అంటే ఫస్ట్ పుచ్చకాయల కృష్ణమూర్తి మాస్టర్ గారు నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు, నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎక్కడ కనపడ్డా కూడా వెంకారెడ్డి అని చెప్పి పైన చేసి మరీ తీసుకెళ్ళేవాడు. అలాగే ఆ ట్యూషన్ అలాగే చెప్పారు. యాక్చువల్లీ చెప్పాలంటే ట్యూషన్ నా వాళ్ళే స్టార్ట్ అయింది అనుకుంటా. ఆ తర్వాత చిలకలూరుపేటలో మళ్ళా అక్కడ కాలేజ్ ఫస్ట్ సిఈసిలో, మళ్ళీ అక్కడి నుంచి నేను చీరాల వెళ్ళాను. నా జర్నీ స్టార్ట్ అయింది చీరాల్లో. యాక్చువల్గా ఇక్కడ కాదు, మా ఊర్లో ముగిసిపోవాల్సిన స్టోరీ మళ్ళీ చీరాల్లో మొదలైంది. అక్కడ నేను ఇప్పుడు మీరు అనుకునే బీబీఏలో హెచ్ఆర్, సైకాలజీ, ఎకనామిక్స్ సబ్జెక్టు దాంట్లో సీట్ వస్తే అక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇంక అక్కడ మళ్ళీ ఆల్మోస్ట్ 150 కాలేజెస్లో నాగార్జున యూనివర్సిటీ కింద ఐ వాజ్ ద కాలేజ్ టాపర్ సార్. అక్కడి నుంచి సైకాలజీ, ఎకనామిక్స్, హెచ్ఆర్ నేను అనుకుంటాను నేను బాగా అప్లై చేశానని అనుకుంటాను. ఇంకా అక్కడి నుంచి నాగార్జున యూనివర్సిటీలో యాక్చువల్గా సివిల్స్ రాద్దాం అనేది నా కోరిక, ఐపీఎస్ అవుదాం అనేది యాక్చువల్గా అనుకున్నాక అనుకోకుండా నాగార్జున యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాను. మెయిన్ సబ్జెక్ట్ చేద్దామని సైకాలజీ ప్లస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అది తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ లాంగ్ జర్నీలో నా వల్ల కాదనుకొని ఇంకా మళ్ళీ ఎంహెచ్ఆర్ఎం జాయిన్ అయ్యాను. అప్పుడు హెచ్ఆర్లో అక్కడ గోల్డ్ మెడల్ సార్. అక్కడి నుంచి జర్నీ అనేది హెచ్ఏఎల్ బెంగళూరులో ఇంటర్న్షిప్ చేశాను. అక్కడి నుంచి వైస్రాయ్ హోటల్లో ఒక 1.5 year జాబ్ చేసేటప్పుడు అప్పుడు వసంతరావు, మన ఆర్వి, నూల్ సురేష్ ముగ్గురు బాగా క్లోజు. మేము అక్కడ మళ్ళీ కంటిన్యూ అయ్యాం. ఈ లోపల ఆర్వీకి తెలుసు యూనివర్సిటీలో ఎలా ఉండేవాడు ఏంటనేది. మీకు ఒకటైతే చెప్తాను, ఇక్కడి నుంచి వెళ్ళినాక ఐ గేవ్ అ లీడర్షిప్ టు ఎవ్రీ కాలేజ్. నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ ఐ వాజ్ అ లీడర్. తెలియదు మరి మంచి చేశానో చెడు చేశానో, అది మంచి చేశాను అనుకుంటున్నాను. అక్కడి నుంచి ఇంకా బాంబే వెళ్ళాను. ఆల్ ఇండియా సర్వీస్లో సెలెక్ట్ అయినప్పుడు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్లో వచ్చింది. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్గా జాయిన్ అయ్యి ఇంకా అక్కడ బాంబేలోనే ఆల్మోస్ట్ 15 years ఉన్నాం. స్టాక్ హోల్డింగ్ తర్వాత ఐఆర్ఎస్లో చేశాను 2 పబ్లిక్ సెక్టార్లో. అక్కడి నుంచి పట్నీ కంప్యూటర్స్కి వెళ్ళాను. పట్నీ నుంచి మళ్ళీ బజాజ్ నుంచి మళ్ళీ ఇన్ఫోసిస్కి వచ్చాను. ఇన్ఫోసిస్ బయలులాగానే పిలిచాను. పెద్దమ్మాయి ఇప్పుడు ఎంఎస్సి ఈఎన్టీకి వెళ్తుంది సార్, మెడిసిన్ అయిపోయింది అపోలోలో. మళ్ళీ చిన్నమ్మాయి మెడిసిన్ జాయిన్ అయింది. వాళ్ళిద్దరు డాక్టర్లు అవ్వాలి అనుకున్నారు. నాకు తర్వాత అర్థమైంది నా పర్పస్ ఏంటంటే మా అమ్మాయిలిద్దరిని డాక్టర్లు చేయమని. ఈ లోపల యాజ్ అ హెచ్ఆర్ హెడ్గా మీకు ఇండియాలో ఉన్న చాలామంది హెచ్ఆర్ అంటే 2 రకాల అభిప్రాయాలు ఉంటాయి. మంచి హెచ్ఆర్ అనేది చాలామందికి తెలియదు. ఐ బిలాంగ్ టు గుడ్ సైడ్ ఆఫ్ ద హెచ్ఆర్.
మీకు బహుశా ఒక టాప్ 10 మెంబర్స్ని తీసుకుంటే ఇన్ బోత్ ద స్టేట్స్ మేబీ మై నేమ్ విల్ కమ్. నేను అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ నేను చేసేది మా వైఫ్కి వచ్చి చెప్తాను కాబట్టి కొంచెం తెలుసు దానికి. అట్లాగే ఏంటంటే ఇది జర్నీ అండి, ఇది డెస్టినేషన్ కాదు. ఈరోజు ఇక్కడ ఆగిపోదు. ఒక కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీరు ఒక ప్రవాహాన్ని తీసుకుంటే అక్కడ రాయి అడ్డం వచ్చిందా, చెట్టు అడ్డం వచ్చిందా, ఇంకేమన్నా అడ్డం వచ్చిందా అని ఏమి చూడదు. ఆ ప్రవాహం వెళుతూనే ఉంటుంది. నేను అనుకుంటాను నేను కూడా ఆ ప్రవాహం లాంటి వాడినని. జర్నీ ఆ దేవుడు ఇచ్చిన ధైర్యంతో, మా తల్లిదండ్రులు ఇచ్చిన ఈ యొక్క ఏమంటారు సాహసంతో ముందుకు వెళ్తూ ఉంటాను. కానీ మీ అందరిని కలవటం నాకు చాలా ఒకటి ఉంది. మీకు ఒక విషయం చెప్తాను. ఇంత చదివాను నేను ఇక్కడ మా ఊర్లో 7వ తరగతి వరకు చదివాను. చాలా తక్కువ మెమరీస్. ఎంత తక్కువ అంటే మేబీ 0.01. ఇక్కడ చదువుకున్నాను, దీనికి తర్వాత వస్తాను. మరలా చిలకలూరుపేటలో 2 సంవత్సరాలు చదువుకున్నాను. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ప్రతిరోజు ఒక సినిమా చూసేవాళ్ళం. అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్. అక్కడ కూడా నేను ఫస్ట్ వచ్చానంటే అర్థం చేసుకోండి. మా నాన్న అన్నాడు నేను అక్కడ ఉంచితే నువ్వు చెడిపోతావు అని చెప్పి చీరాలు తీసుకెళ్ళిపోయాను. యాక్చువల్గా మా నాన్న ఉద్దేశం ఏంటంటే BA చేసి టీచర్ అవ్వాలని, కానీ నా ఉద్దేశం ఏంటంటే IPS అవ్వాలని. సో అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు కనుక చూస్తే కనుక చీరాల్లో నాకు బెస్ట్, నాకు నా కెరియర్లో అంటే నా ఎడ్యుకేషన్లో నేను బెస్ట్ ఇచ్చింది చీరాల్లో. కానీ అక్కడ కూడా ఇంత మెమరీస్ లేవు. మళ్ళీ ఎంత చెప్తే 0.02%. చిలకలూరుపేటలో తీసుకుంటే కూడా 0.03%. మీరు అక్కడి నుంచి నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళినా కూడా నాగార్జున యూనివర్సిటీలో దట్ ఈస్ మై గోల్డెన్ పీరియడ్. కానీ అక్కడ ఇక్కడికి వచ్చినందుకు, మీరందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము మినీ రీయూనియన్ చేసుకున్నాం సార్. శ్యామల అని ఆ అమ్మాయి ఒక ఇన్స్పిరేషనల్ ఆతిథ్యం ఇచ్చింది. ఆ ఇన్స్పిరేషనల్ ఆతిథ్యంతో ఇక్కడికి వచ్చాం. 1988 తర్వాత ఒక్కసారి మధ్యలో మా భార్యతోటి ఫోటో తీసుకోవడానికి వచ్చాం. కానీ ఇక్కడికి మా అమ్మాయిలతోటి నేను ఏ రోజు ఇక్కడ గుర్తు చేసుకొని రావాలని అనుకోలేదు. కానీ ఈ యొక్క మధుర స్మృతులు అనేది జీవితం మొత్తం ఉంటాయి. అది చెప్పుకోవడానికే ఈరోజు కలిసింది. మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మోర్ దాన్ మిమ్మల్ని చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సార్ మీరు చేసిన కృషి ఫలితమే మేము ఇక్కడ నిలబడ్డాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై వైఫ్. కమ్. మా నాన్నగారు కష్టజీవి, చాలా చాలా కష్టపడ్డాడు. నేనేమి ఇచ్చాను వాళ్ళకని చెప్తే వాళ్ళకి ఎప్పుడు ఒక చెడ్డ పేరు అయితే తీసుకురాలేదు. వాళ్ళకి ఎప్పుడు ఒక మంచి పేరే తీసుకొచ్చాను. ఇంకా తీసుకొస్తానని చెప్పగలను. కానీ వాళ్ళు ఇబ్బంది పడినా, వాళ్ళకి ఏమన్నా చేయగలిగినా నేను చేయలేకపోయి ఉండొచ్చు. కానీ మా నాన్నే నా ఇన్స్పిరేషన్. అట్లాగే నేను బాంబేలో ఉన్నప్పుడు మాకు పెళ్ళయింది. తన పేరు సౌజన్య. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు చాలా డిసిప్లిన్. ఈరోజు వాళ్ళు ఉన్నట్టు ఇంకా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు అంటే నేను కొన్ని షేర్ చేసుకోలేను. ఈ రోజు కూడా ఒక కొత్త అల్లుడిని చూసుకున్నట్టే చూసుకున్నాను. నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను అలాంటి వాతావరణాన్ని వాళ్ళకి అందించగలిగాను. సో మీకు అందరికీ చెప్పేది ఏంటంటే సర్వే జన సుఖినో భవంతు. మీరందరూ సంతోషంగా ఉండండి. అవకాశం కుదిరినప్పుడు రావడానికి ప్రయత్నం చేయండి. అందరికంటే కూడా సౌజన్య, నాకు 3 సౌజన్యాలు ఉన్నారని చెప్తాను. నా టీం మెంబర్ ఒకరు సౌజన్య, వైఫ్, క్లాస్మేట్. నేను తను అడిగినప్పుడు నువ్వు అసలు గుర్తులేదు వెంకారెడ్డి అన్న అంటే, బట్ షీ స్పోక్ ఫర్ ఆల్మోస్ట్ 55 మినిట్స్ అనమాట. నేనేం చెప్తానంటే ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మిస్ అవ్వకండి. 2 కెమికల్స్ పనిచేస్తాయి మనిషికి. అవేంటంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు అనబాలిక్ కెమికల్స్ అనేవి డెవలప్ అవుతాయి. మనం సంతోషంగా లేకుండా దుఃఖంగా ఉన్నప్పుడు క్యాటబాలిక్ అనే కెమికల్స్ అనేవి బాడీలో ఉంటాయి. ఆ క్యాటబాలిక్ అనే కెమికల్స్ ఎందుకు అవుతాయి అంటే మనం వర్రీగా ఉన్నా, లేకపోతే సాడ్గా ఫీల్ అయినా, లేకపోతే మనం యాంగర్ వచ్చినా, ప్రతి ఒక్క నెగిటివ్ ఫీలింగ్కి ఆ కెమికల్స్ అనేవి మల్టిప్లై అవుతాయి బాడీలో. దానివల్ల మీకు అనేక రకాలైన నాకు 2 అబ్బాయిలు యుఎస్లో ఎంఎస్ చేస్తున్నారు. పెద్ద అబ్బాయి MSIపై జాబ్ చేస్తున్నాడు. నేను ఆక్వా బిజినెస్ చేస్తున్నాను నెల్లూరు దగ్గర. నేను ఈ స్కూల్లో పనిచేసి స్వర్గస్థులైన పెద్దల మాస్టర్ గారు, స్వర్గీయ వెంకట సుబ్బయ్య మాస్టర్ గారు 2వ అబ్బాయిని. అయితే నేను ప్రజెంట్ తెలంగాణలో ప్రభుత్వ గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అయితే నేను ఒక సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా ఇంతకుముందు ఒక 2 years పనిచేశాను. ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. PIT తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను.
మరియు తెలంగాణ రాష్ట్ర వైదిక వేద గణితం అనే మ్యాథ్స్కి రాష్ట్ర రిసోర్స్ పర్సన్గా ఉన్నాను. మీ పిల్లలకి నేను ఒక హెల్ప్ చేయగలుగుతా. ఎవరికైనా కావాలంటే చాలా ఈజీ అయిన మ్యాథ్స్, అది వేదిక్ మ్యాథ్స్, చాలా ఈజీ మ్యాథ్స్, క్విక్ మ్యాథ్స్. దాంట్లో క్విక్ చాలా ఉండిద్ది, సింపుల్ మ్యాథ్స్. ఎవరైనా అడిగితే నన్ను పర్సనల్గా అడిగితే నేను హెల్ప్ చేయగలుగుతాను. నేను మా నాన్న దగ్గర నుంచి ఆస్ట్రాలజీ కూడా నేర్చుకున్నాను, జస్ట్ పంచాంగం ఇవన్నీ నేర్చుకున్నాను. ఈ మధ్య కొంచెం కవితలు రాయటం నేర్చుకున్నాను. అందరు కరోనా టైంలో అందరు ఇబ్బంది పడుతుంటే నేను కరోనా టైంలో టీవీలు ఎన్ని చూస్తే మళ్ళీ ఎక్కడ నాకు లేనిపోయిన ప్రాబ్లం వచ్చిందని నేను వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఒక 600 టెంపుల్స్ ఫేస్బుక్లో రాసి పెట్టాను, తీర్థయాత్రల్లో క్షేత్రమహిమలో. దాన్ని బట్టి దాని ప్రకారం నాకు 4 టెంపుల్స్లో నాకు జస్ట్ మినిస్టర్ లెవెల్లో, నమ్మండి నమ్మకండి మీరు, నాకు కొండగట్టు ప్లస్ ఇది రాజరాజేశ్వర స్వామి టెంపుల్స్లో VIP మార్గంలో నాకు దర్శనం చేపించి ఆడ పూజారులతో నాకు జస్ట్ పరిచయం అయ్యి జస్ట్ ఈ మధ్య నాకు ఈ సంవత్సరం జిల్లా కలెక్టర్ నుంచి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా అందుకున్నాను నేను తెలంగాణ రాష్ట్రంలో ఉండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక తెలంగాణ టీచర్స్ జిల్లాధ్యక్షుడిగా చేశాను. నేను కాకపోతే కావాలని నేను దాని నుంచి కరోనా సమయంలో అటు ఇటు ఎక్కువ తిరగడం వల్ల ఇబ్బంది అవుతుందని ఇవన్నీ పని చేయడానికి నా శ్రీమతి, నేను పాఠశాల కరెక్ట్ టైంకి వెళ్తాను కూడా నా శ్రీమతి పార్వతి ఒకసారి లేచిన. ఇది ఇప్పుడు స్టేజ్ అలంకరణ కూడా తనే వచ్చి చేసింది. నా టయానికి కారు పొడిచి పెడతాం కానీ నాకు అన్ని రెడీ చేసి ఇచ్చేసి టైం అయిపోతుంది, నువ్వు బయలుదేరాలి. నేను నిజం చెప్పాలంటే నేను కారు కూడా చూసుకోను. నా పక్కన పిల్లోడు ఉండేవాడు, మామ అక్క రోజు మామ తిరిగి రావడం మనం విడిచిపెట్టాలని. ఈ విధంగా ఉండేది. నాకు అన్ని విధాలు సహకరిస్తుంది కాబట్టి నేను తయారీగా నా డ్యూటీ చేసుకొని నేను కొంచెం అక్కడ కూడా మంచి పేరు సంపాదించగలుగుతున్నా టైం టు టైం. అభినందనలు. 36 సంవత్సరాల తర్వాత మీరు చదివిన పాఠశాలను, విద్య నేర్పిన గురువులను గుర్తుపెట్టుకొని కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషకరము. మీరు ఎవరు ఏ రంగంలో ఉన్న వాళ్ళు అభివృద్ధిలో రావాలని కోరుతూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 36 సంవత్సరాల తర్వాత మనం అందరము ఈ ప్రాంగణంలో కలుసుకోవడం చాలా పండుగ వాతావరణం కలుగుచేసినందుకు మీ అందరికీ ప్రత్యేక అభినందనలు. మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కష్టాన్ని నమ్ముకోండి, చేసే పనిని ప్రేమించండి, అది నేను కోరుతుంది. తర్వాత నీతి నిజాయితీగా డబ్బును సంపాదిస్తూ మీ సంపాదనలో కనీసం 10% పొదుపును చేయండి. ఆ పొదుపుని సద్వినియోగపరచండి. అలాగని మీరు వీలైనంత వరకు బ్రాహ్మీ ముహూర్తంలో లేవటానికి ప్రయత్నం చేయండి. శరీరం సహకరించకపోయినా ఏదో ఒక విధంగా బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి 1:30 ముందు, అంటే 4:30 ఆ టైంలో లేచి మీరు మీ పనులు ఏ వృత్తిలో అయితే ఉన్నారో, ఏ రంగానికి అయితే ఉన్నారో ఆ రంగానికి విశిష్టమైనటువంటి వ్యక్తిత్వాన్ని మీరు అలవాటు చేసుకొని దాన్ని కూడా మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నారు. తర్వాత మన పిల్లలు మనల్ని అనుసరిస్తారు. మీరు ఉదయం పూట 7-8 గంటల నిద్రపోతున్నారంటే వాడితో గంటతనంగా నిద్రపోతుంటారు. అందువల్ల మనల్ని అనుసరిస్తారు కాబట్టి మీరు చంద్రకళ వేసి తర్వాత వాళ్ళను కూడా లేవగొట్టి తర్వాత వాళ్ళను కూడా సద్బుద్ధితోటి విశిష్టమైనటువంటి వ్యక్తిత్వంగా చేయవలసిందిగా కోరుతున్నాను. అప్పుడే మనం అన్ని రంగాల్లో దేశం కానీ మన అలాగనే మీ గ్రామాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. మీ పొదుపులో కొంత భాగాన్ని మీ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయండి. ఉదాహరణకి ఇవన్నీ స్వయంగా మనం పోయి చూసి కాదు, మీడియా ద్వారా తెలుస్తూ ఉన్నది. మనకు ఉదాహరణలో మక్కెనవారిపాలెం ఉన్న దగ్గరలోని అక్కడ మీలాగనే ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిపి ఒక ట్రాక్టర్ కొని 2 కూలీలు పెట్టి ఏ రోజుకి ఆ రోజు రోడ్లు మొత్తం కూడా శుభ్రపరుస్తున్నారు. ప్రజలందరూ కూడా ఎంతో పరమానందంగా ఉన్నారు. అలాగనే చెన్నుపల్లి వ్యక్తి ఒక అతను మార్టూరులో కూలి పని చేసుకుంటూ రోజుకు 10 మందికి 4 ఇడ్లీ పెడుతున్నాడు ఉదయం పూట. తన సంపాదనలో కొంత 10 మంది బాగా కొడిపేద వారికి అతను చేసేది కూలి పని.
ఇవన్నీ పేపర్ ద్వారా మీడియా ద్వారా తెలుస్తూ ఉన్నాయి. అలాగనే మన స్కూల్లో చదువుకున్నటువంటి ఒక విద్యార్థి కొండముంతులు 20 లక్షలు ఇచ్చాడు శ్మశానం బాగు చేయడానికి. అది అందరూ మెచ్చుకుంటున్నారు, మంచి పని చేస్తున్నారు అని. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తర్వాత 1965లో మన స్కూల్ ప్రారంభించాము. దాదాపు మీ అందరికీ తెలిసింది, క్లాసులో కూడా మేము చెప్తూ ఉన్నాము. అప్పుడు పొంగులూరు మనది 2 స్కూళ్ళే. తర్వాత ఈనాడు మన జిల్లా ఒంగోలు ప్రకాశం జిల్లాలో నంబర్ 1 మన స్కూల్. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ముప్పవరం స్కూల్ అని కానీ అందరూ గౌరవిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మన స్కూల్లో చదువుకున్నట్టు మన ఎంఆర్ఓ గారు మన స్కూలే బొమ్మనంపాడు, పోపూరి సింగారావు మన స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాడు. ఇప్పుడు గజెటెడ్ ర్యాంకులో ఉన్నారు. మన టీచర్స్ ఎవరు కనపడినా కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తాడు. మరి గజెటెడ్ ఆఫీసర్. అలాగే మీరు వివిధ రంగాల్లో పనిచేస్తూ ఉంటారు, కానీ టీచర్స్ని మాత్రం మర్చిపోవద్దు, మీ తల్లిదండ్రులు మర్చిపోవద్దు, మీ కుటుంబాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దండి. అలాగనే సమాజాన్ని కూడా వీలైనంత వరకు మనం సన్మార్గంలో నడుస్తూ ఉంటే మిగతా అందరూ అనుసరిస్తూ ఉంటారు. మీ గ్రామంలో మీరు మంచి పేరు తీసుకురండి. అలాగనే బొమ్మనపాడు విద్యార్థుల గురించి చాలామంది చెప్పారు. ఇప్పుడు శారద గారు చెప్పారు. అప్పుడు మాగాడు ఉండేది ఇటు నుంచి మనోడు చాలామంది చెప్పారు. బురదలో నడుచుకుంటూ సైకిళ్ళు కూడా లేవు, బురదలో నడుచుకుంటూ ఇన్ టైంలో వచ్చి ప్రతి క్లాసులో కూడా ఫస్ట్ మార్క్ వాడాలి. ఎందుకంటే వెంకట సుబ్బారావు గారే ఉన్నారు, మీ అందరూ తెలుసోలేదో కానీ పాపం అయిపోయి 10th క్లాసులో ఉండగా వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఎవరో చనిపోయారు. అయినా కూడా 10th క్లాసులో ఒక్క సబ్జెక్ట్ తప్పక మిగతా అన్నింటిలో కూడా ఫస్ట్ మార్కులు. మరి ఈనాడు కూడా వాళ్ళని మనం గుర్తుపెట్టుకున్నాం. అలాగే మనం రాబోయే వెంకటేశ్వరుడు ఎప్పుడు రెక్కలో పరీక్ష పెట్టినా కూడా ఫస్ట్ మార్క్. అలాగే నమస్కారం. సభాధ్యక్షులుగా ఏదో ఒకరు ఉంటారని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ సభాధ్యక్షులుగా కూడా మా హెడ్ మాస్టర్ గారినే పెట్టారు, కృష్ణమూర్తి గారికి, వారికి. అలాగే ప్రస్తుత హెడ్ మాస్టర్ గారు ప్రసాద్ మాస్టర్ గారికి, ఇంటూ సుబ్బారావు మాస్టర్ గారికి, వెంకయ్య మేడం గారికి, బ్రహ్మానందరెడ్డి గారికి మరియు ప్రొఫెసర్ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ శుభాశిస్సులు. మరి దాదాపు 36 సంవత్సరాలు పూర్తయింది మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయి రకరకాల వ్యాసంగాల్లో మునిగిపోయారు. చాలా సంతోషంగా. ఇలా కొంత ఆడపిల్లలు కొద్దిమంది కొంచెం గుర్తుపట్టగలిగాం, కానీ మగ పిల్లలు ఎక్కువ మంది గుర్తుపట్టగలిగాము. ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేకపోతున్నాం, వాసన చెప్పాలి. అది నిజంగా ఒక ఉపాధ్యాయుడికి ఇంతకు మించిన ఆనందమైన టైమే ఉండదు. ఎందుకంటే ఏ రంగంలో ఉన్నా ఒక రాజకీయ నాయకుడు ఉన్నారనుకోండి, ఇందా చెప్పాడు రేవంత్ రెడ్డి గారి గురించి. రేవంత్ రెడ్డి గారు పైకి వస్తే బట్టి విక్రమార్క ఒప్పుకోలేడు, బట్టి విక్రమార్క వస్తే ఇంకొకరు ఒప్పుకోరు. అలాగే ఇంకొక రంగం తీసుకోండి, కానీ తనకన్నా ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకునేటువంటి వృత్తి ఒక ఉపాధ్యాయుడికి. తన దగ్గర ఉన్న ఏ విద్యార్థి అయినా తనకన్నా ఉన్నత స్థితిలో ఉండాలి అని కోరుకునేది ఉపాధ్యాయుడు మాత్రమే. ఆయన అక్కడే ఉంటాడు, కానీ తన విద్యార్థులు మాత్రం పైకి వెళ్ళాలని కోరుకుంటూ ఉండేది. మీరు సరే, చాలామందికి నా గురించి మంచి అనుభవాలు ఉంటాయి, నాకు తెలుసు, తెలియదు కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో పరిస్థితి అలా ఉండేది. ఎప్పుడైతే టీచర్ చేతుల్లో బెత్తాన్ని పక్కన పడేయాల్సి వచ్చిందో పోలీసుల చేతుల్లో లాఠీని పెరగాల్సి వచ్చింది. మీరు గమనించండి కావాలంటే. ఈరోజు ఒక టీచర్ కూర్చునే చైర్ కింద బాబులు పేర్చే పరిస్థితులు ఉన్నాయి. మీరు గమనించి ఉంటారు పేపర్లో. గంజాయిలు పేర్చే స్కూల్లో ఉన్నాయి చూడండి. స్కూల్లో గంజాయిలు పేర్చి వచ్చింది. కారణం ఏంటి? టీచర్లో భయం ఏర్పడింది. ఏమని? ఏమో వీళ్ళంటే ఏమంటాడు, వాడేమో ఎవరు పిల్లడు, వాడు మళ్ళీ వచ్చి మా మీద దాడి చేస్తాడు. అలాంటి భయం ఏర్పడేసరికి బెల్ అండ్ బిల్. టీచర్ ఎలా తయారయ్యాడు? బెల్ అండ్ బిల్. నాకెందుకు ఈ తంత్రం అంతా, నా జీతం నాకు వస్తే చాలు, తోడిపోతే నాకెట్టి. అలా ఎప్పుడైతే టీచరు రాజీ పడ్డాడో వ్యవస్థ రాసిపోయింది. గుర్తుపెట్టుకోండి. ఆ రోజు నిజం చెప్తున్నాను, నేను బెత్తం రిటైర్ అయ్యేదాకా ఉపయోగించాను. చాలామంది మన మిత్రులందరూ సలహాలు ఇచ్చారు, నేను తప్పు అన్నట్టు వాళ్ళు ఏం తప్పుగా పట్టలేదు.
మేమందరం లేదా నీకు ఎందుకయ్యా తలెత్తి తెచ్చుకుంటా అంటారు. తలెత్తి తెచ్చుకోదలుచుకునే చేశాను. ఎందుకంటే నా బాధ్యత అనుకున్నారు తప్ప, లేక వాళ్ళు మీ అందరి మీద నాకేదో ద్వేషం లేదు, మీరే నాకేం పోటీదారు కాదు, మీరు బాగుపడ్డా నాకు వచ్చే లాభం లేదు, చెడిపోయినా నాకు వచ్చే నష్టం లేదు. కానీ నా మనసుకి బాధ, నా దగ్గర ఒక విద్యార్థి చెడిపోతున్నాడు అంటే చూసి ఓర్చుకొని ఒకనొక దశలో ఒక రాత్రిపూట విద్యార్థులు గారు అప్పుడు ఏపీఎస్సి చైర్మన్గా ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తే ఇక్కడ నన్ను చూశాడు ఆయన. ఎందుకంటే అప్పుడు మా ఇద్దరి మధ్య కొంచెం ఆ సబ్జెక్ట్ టీచర్ల మధ్య కొంచెం తేడా వచ్చి ఆయన దగ్గర జరిగింది కాబట్టి ఆయన బాగా గుర్తు మేము ఇద్దరికి. ఆయన అరే జాయిన్ కమ్మంటే పుస్తకానికి సుమత్ గారిని అడిగాను. ఎందుకంటే ఆయనకి ఏం ఇచ్చినా ఆయన నాకు సహాయం చేయాలి. ఎంత జీతం అక్కడ అన్నాడు. అక్కడ పోతే నేను ఇక్కడ జీతానికన్నా 2 ఇంక్రిమెంట్లు తక్కువ. ఎందుకయ్యా హాయిగా అన్నాడు. రైట్ మీడియంలో ఉందా, హై పిచ్లో ఉందా, లో పిచ్లో ఉందా? ఎందుకంటే సరే చాలా వరకు జానకిరావు మాస్టర్ గారు, కృష్ణయ్య మాస్టర్ గారు చెప్పారు ఎడ్యుకేషన్ గురించి. ఈ రోజుల్లో ఉండే చదువుల గురించి, ఆనాటి చదువుల గురించి నేను కూడా 2-3 వాక్యాలు చెప్తాను. పూర్వం విద్యాభ్యాసము మామూలుగా తల్లిదండ్రులు మా అబ్బాయిని ఒక దెబ్బ కొట్టైనా సరే బాగా చదువు చెప్పయ్యా అని చెప్పేవాళ్ళు. సరే వాళ్ళేమీ దానికి ఆ వాతావరణాన్ని ఒప్పుకోవటం లేదు. కృష్ణ మాస్టర్ గారు చెప్పారు. సరే ఈ పూర్వం ఉండేటువంటి చదువులు, దాంట్లో ఉండేటువంటి బలం ఎంతవరకు ఉంటుందో అది మీకు కూడా తెలుసు. నేను ఒకనాడు అద్దంకి బస్ స్టాండ్లో ఒక అబ్బాయి BA ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఏం చదువుతున్నామంటే BA ఫైనల్ ఇయర్ ఉన్నాడు. నేను ఒక వాక్యం చెప్తాను, దానికి సమాధానం చెప్తావా అని చెప్తా అన్నాడు. ఐ విల్ గో టు గుంటూరు టుమారో, ఐ షాల్ గో టు గుంటూరు టుమారో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 సెంటెన్సెస్? ఇట్లాంటివి మాకు చెప్పలేదండి అని. ఇలాంటి వాక్యాలు మాకు చెప్పలేదండి. కాలేజీలో అదే కట్టాపడిసరావు కాలేజీలో చదువుతున్నాడు, గవర్నమెంట్ కాలేజీలో. సరే అది తీసేయండి. ఇప్పుడు మన హిందూ ధర్మం ప్రకారం నేను వేరే ఛానల్లోకి పోతున్నాను. ఎందుకంటే ఈ టీచరు నా యాన్సెస్టర్లో ఒకడై ఉండొచ్చు అనే ప్రేమ, టీచర్ పట్ల ప్రేమ కలగాల, అంతేగాని భయం కాదు. భయం ఉందంటే మాత్రం నీ మామూలుగా నువ్వు చెప్పింది గ్రహించుకోలేడు, చెప్పింది అతనికి అంత తొందరగా అనుభవానికి రాదు. కానీ కుర్రవాడు గురువుని ప్రేమించాల, గురువు కూడా విద్యార్థిని పట్ల ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇక్కడ నా సర్వీసులో నేను దిగువ క్లాసులకి 6-7 సెక్షన్లకి ఇంగ్లీషు మ్యాథ్స్ తీసుకునేవాడిని. అయితే నేను వాళ్ళని బాగా కాంక్రీట్ చేశాననే నమ్మకం, నాకు ఆత్మతృప్తి నాకు ఉంది. నేను నా శక్తి కొలది వాళ్ళకి చెప్పాను. అక్కడక్కడ నాకు ఆ పాత విద్యార్థులు ఎప్పుడో కనిపించినప్పుడు, మాస్టర్ గారు మీరు 4 లెక్కలు చెప్పారు, మాకు ఇవాళ ఉద్యోగం వచ్చింది, నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే సరే ఆ విద్యకి ఇవాళ ఉద్యోగాలు రావు. మన పాఠశాలలో ఏర్పాటు చేసుకున్నటువంటి
83 నుంచి 88 బ్యాచ్ విద్యార్థుల యొక్క ఆత్మీయ కలయిక సమావేశానికి ఇచ్చేసినటువంటి మన గురువులు, మీతో పాటు నాకు కూడా వేదికను అలంకరించినటువంటి అందరూ కూడా గురువులే. నేను ఎంతో మీకంటే సీనియర్ని కాదు, ఒక 4 సంవత్సరాలు మాత్రమే. నేను 84 మార్క్స్, మీరు 88 మార్క్స్. అందువల్ల వాళ్ళకి మనందరి తరఫున ప్రణామం చెప్తాను. అలానే ఈరోజు అనేక ముఖ్య కార్యక్రమాలు ఒకే సమయంలో ఏర్పాటై ఉన్నందువల్ల నేను ఇందాక ఈ కార్యక్రమానికి రావడానికి కొద్దిగా ఆలస్యమైనందుకు మీ అందరినీ క్షమించమని కోరుతున్నాను. ఈరోజు 3 కార్యక్రమాలు ఉన్నాయి. రావినూతల్లో ఒక మెరిట్ టెస్ట్ జరిగినటువంటి పరీక్షలో మన పాఠశాల విద్యార్థి కూడా ఒక ప్రైజ్ మనీ సాధించింది. దానికి వాస్తవంగా రమ్మని ఇన్వైట్ చేశారు, కానీ నేను పోకుండా ఆ విద్యార్థిని మన పాఠశాల పీఈటీ మాస్టర్ని ఇచ్చి పంపించే ఏర్పాట్లు చేసి వచ్చాను. రెండవ కార్యక్రమం మేదరమెట్లో ఉన్నది. నా ప్రియమిత్రుడి యొక్క మనవరాలి బర్త్డే ఫంక్షన్ కార్యక్రమానికి కూడా హాజరై వచ్చినందువల్లే ఆలస్యమైనది. కాబట్టి అందరూ, నా ప్రీతం మిత్రులందరూ కూడా నన్ను క్షమించమని కోరుతున్నాను. రైట్, ఇక ఈరోజు సంక్రాంతి శుభదినం. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలానే ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటామని మన కోయి రాజేంద్ర ప్రసాద్, మారుతి నన్ను సంప్రదించినప్పుడు చక్కగా ఏర్పాటు చేసుకోమన్నాను. అలానే దీనికి ముందు, మీ బ్యాచ్కి ముందే ఇంకో బ్యాచ్ వాళ్ళు కూడా అడుగున్నారు, వాళ్ళకు కూడా వాస్తవంగా ఏర్పాటు చేసుకోమన్నాను. కాకపోతే కొంచెం డేట్ క్లాష్ అయింది ఒక సమయంలో. ఆ డేట్ని కొంచెం మీరు మార్చుకోమన్నాను. మీరు అందువల్లనే 13వ తారీఖున ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది, లేకపోతే నిన్న ఏర్పాటు చేసుకోవాల్సింది. అదే కాకుండా నిన్న మొన్న మన పాఠశాలలో 4 పాఠశాలల విద్యార్థులకి ఎన్సీసీ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఆ డేట్లు అనేటువంటివి నేషనల్ వైడ్గా ఇచ్చేటువంటి డేట్స్ కాబట్టి వాటిని మనం సర్దుబాటు చేసే శక్తి మన దగ్గర లేదు. కాబట్టి మన చేతిలో ఉన్నది మిమ్మల్ని మార్చుకోమని కోరే వెసులుబాటు ఉన్నది. కాబట్టి మీరు ఈరోజు సంక్రాంతి భోగి పండుగ అయినప్పటికీ ఈరోజు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి మీరు అన్యత మిమ్మల్ని ఏమైనా ఇబ్బందులకు గురి చేసామని ఏమైనా ఫీల్ అయితే తప్పకుండా మన్నించండి. ఇక నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని గురించి ఇప్పటి వరకు మన గురువులందరూ కూడా మీకు ఇవ్వాల్సినటువంటి సందేశాలు ఇచ్చున్నారు. కాబట్టి నేను ఈ పాఠశాలలోనే చదువుతున్నటువంటి విద్యార్థిని. మరి మీలో నన్ను అప్పుడు మీరు 6వ తరగతిలో ఉండుంటారు, నన్ను గుర్తుపెట్టారో లేదో తెలియదు, కానీ మీలో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు మాత్రము నాకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మన కోయి రాజేంద్ర ప్రసాద్ కానీ, ఆర్వి కానీ, మారుతి కానీ, తర్వాత వసంతరావు కానీ, కట్ట లక్ష్మీనారాయణ కానీ, మేమందరమే తరచుగా కలుస్తూనే ఉంటాం. అలానే ఇంకా కొంతమంది సురేష్ ఉన్నాడు, ఇప్పుడు పోలీస్ సురేష్ రోజు కలిసేటువంటి మిత్రుడే. కాబట్టి ఆడపిల్లల్ని మాత్రం నేను గుర్తుపట్టలేను వాస్తవంగా ఎవరిని కూడా. ఎందుకంటే ఆ రోజు మేము 10th ఉన్నప్పుడు మీరు 6th ఉన్నటువంటి చిన్న విద్యార్థులు కాబట్టి మీతోటి నాకు అంత అనుబంధం లేదు. కాబట్టి మిగిలినటువంటి మిత్రులు గల్లా అభిరాజనీయులు కానీ మేమందరం కూడా ఎన్నో సంవత్సరాల పాటు కలిసి నడిచినటువంటి విద్యార్థులమే మరియు మిత్రులమే. కాబట్టి కాలాతీతమైంది కాబట్టి ఇంతకంటే ఎక్కువగా మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సరే, ఈ కార్యక్రమాన్ని ఇలా ఏర్పాటు చేసుకొని మీరందరూ మంచి వాతావరణంలో కలిసి మీ యొక్క అనుభవాలన్నింటినీ మన గురువుల ద్వారా పొందినటువంటి స్ఫూర్తిని కానీ, విద్యను కానీ మీరందరూ ఉన్నత స్థానాల్లోకి చేరారు. కాబట్టి దానికి కూడా నాకు చాలా తృప్తిగా ఉంది మీరు చెప్పినటువంటి విషయాలు ఉన్నందువల్ల. ఇక ఈ కార్యక్రమాన్ని, నా సందేశాన్ని నేను ముగిస్తున్నాను. అలానే మన పాఠశాలను ఇందాక ప్రజానిగ్రహ మాస్టర్ గురువులు చెప్పినట్టుగా
ఈ పాఠశాల మన ఎయిడెడ్ పాఠశాల కాబట్టి ప్రభుత్వం నుంచి ఎటువంటి మౌలిక వసతులు కల్పించబడవు. పైపెచ్చి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఉద్యోగ విరమణ చేసినటువంటి ఉపాధ్యాయ ఖాళీలు కూడా అలానే ఉన్నాయి. గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పై
అందమైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడి ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలమా అలవాటైతే ఈ ఉత్సవమే చూసినదేదైనా చూడనివేవైనా చూపుకి దొరికినదే కనువిందవదా ఒకరికి పదుగురిగా కన్నది ఏదైనా విన్నది ఏదైనా పది పది అవదా తెలుపుకోని నేను నా సంగతులేవో తెలుసుకొని నేను నీ గుసగుసలేవో అడగమని తెలుపమని మనలో మనకే మనతో మనమై